ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. సువార్త 19వ అధ్యాయం మొదటి నుంచి చదువుకోలేదు. జక్కయ్యకున్న ఆశ, జక్కయ్యకున్న ఆ ఓర్పు వల్ల జక్కయ్య ముందుగా యేసు ఏ ప్లేస్కి వస్తాడో సరిగ్గా ఆ స్థలానికి వెళ్ళి అక్కడ ఒక మేడి చెట్టు ఎక్కి దేవుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు వచ్చే అయ్యేసరికి దేవుడు నేరుగా వచ్చి జక్కయ్య ఉన్న ప్లేస్ లో ఆగి ఆ మేడి చెట్టు పైకి కళ్ళెత్తి చూసి జక్కయ్య పిలుస్తాడు. జక్కయ్య దిగుము, నీకోసం వచ్చి ఉన్నాను. నేను నీ ఇంటికి వస్తాను, మీ ఇంట్లో బస చేస్తానని సెలవిస్తాను. జక్కయ్య ఆ మాట విన్న వెంటనే ఎంతో ఆనందంతో ఎంతో సంతోషంగా మేడి చెట్టు నుంచి కిందకి దిగి యేసు ప్రభువు దగ్గరికి వస్తారు. అందరూ చూసి ఏనేంటి పాపి అయిన జక్కయ్య దగ్గరికి వెళ్తున్నాడు, ఆయన ఇంత బస చేయవెళ్తున్నాడని చాలా మంది చదువుకున్నారు. కానీ జక్కయ్య దాని చెవులో పడనీయకుండా యేసు ప్రభువుకి ఇలా మాట చెప్తున్నాను, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకుంటానో